అందరికీ నమస్కారములు. రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై నాని రాధా గారికి వెల్కమ్. మనం ఇప్పుడు ఈ దర్బారీ కానడ రాగం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ మనం 52వ వీడియో ఈ దర్బారీ కానడ రాగం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. దాని ఆరోహణ అవరోహణ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ దర్బారీ కానడ రాగంలో మనకి ముఖ్యంగా ఈ గాంధార దావితాలు మనకి ఆందోళిత స్వరాలు. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఈ గాంధారం రిషభం తక్కువ, దానికి దిగువ ఉండేటటువంటి రిషభంతో అసోసియేట్ అవుతూ ఆందోళితం అవుతుంది, లేదా దాని పైస్వరమైనటువంటి మధ్యమం నుంచి అసోసియేట్ అవుతూ మనకి ఆందోళితం అవుతూ ఉంటుంది. అదేవిధంగా దైవితం కూడా పంచమం నుంచి మనకి కన్స్ఫర్మ్ చేసుకుంటూ అది మనకి ఆందోళితం అవుతూ ఉంటుంది, లేదా దానికి పైస్వరమైనటువంటి నిషాదం నుంచి కూడా మనకి దైవితం కంపితం చేస్తూ ఆందోళితం అవుతూ ఉంటుంది అనమాట. అంటే మనకి 2 రకాలైనటువంటి ఆందోళితాలు ఇక్కడ గాంధారానికి రిషభాన్ని నుంచి అవ్వచ్చు, లేదా మధ్యమం నుంచి అవుతారు. అదేవిధంగా దైవతానికి పంచమం నుంచి నిషాదం నుంచి కూడా అనుస్వరం చేసుకుంటూ దాన్ని అంటే కణస్వరంగా మనకి ఆందోళితం అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. అలాగా అన్నప్పుడే ఇది దర్బారీ కానడ రాగం యొక్క రాగం స్పష్టత అనేటువంటిది ఏర్పడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అది సరిగా లేదా ఈ సాదా అనేటువంటిది సాదా యాక్చువల్గా మామూలు అది సాదా సాధా సాధనిదా అనమాట. సాధనిదా సాధా నిధా అన్నమాట. సాధని ఇక్కడ ఈ పంచమాన్ని నిషాదం వరకు వెళ్ళిపోతుంది అనమాట. మా ఇదే ఇలా విధంగా కూడా ఈ దర్బారీ కానడ రాగాన్ని పాడతారు. ఈ దర్బారీ కానడ రాగం అనేటువంటిది బాగా మంద్ర స్థాయిలో ఉండేటటువంటి రాగం. మంద్ర మధ్యమాల్లో రాగ సంచారం ఉంటుంది. ఇంతకుముందు అడానా అని చెప్పుకున్నాం మనం. ఈ అడానా అనేటువంటిది మధ్యమ స్థారా స్థాయిలో ఉండే రాగం అది. దానికి దీనికి డిఫరెన్స్ అది స్వరాలు ఇంచుమించు రెండింటికి ఒకటే కింద ఉంటాయన్నమాట. అంచేత ఈ దర్బారీ కానడ రాగంలో మనకి ఈ మంత్ర సంచారం కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట దర్బారీ కానడ రాగానికి. అంచేత అంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా దైవితాన్ని మనం ఈ గమకం ఇచ్చేటప్పుడు సాధని అలాగే ఈ ప్రయోగం కూడా ఎక్కువ పడుతుంది. నిదా
ఈ విధంగా అనుస్వరాలు చేసుకుంటూ పాడాలి ఈ దర్బారీ కాండాడు అనేటువంటి రాగాన్ని మనం. ఇందులో అంత విపరీతమైనటువంటి విధానం ఉందన్నమాట. అయితే కొంతమంది ఈ వయలిన్ విద్వాంసులు ఇవి కూడా మనకి ఇక్కడ మధ్యమా నుంచి రిషభాన్ని కూడా పాడుతుంటారు కొంతమంది వయలినిస్టులు. కొంతమంది చూడడం కూడా జరిగింది ఆల్రెడీ దర్బారీ కాండాడు. అందుచేతనే ఈ రిషభాన్ని టచ్ చేసిందని మనకి వాళ్ళు అతికోమల గాంధారం అని కూడా అంటారు. అంటే అతికోమల గాంధారం అంటే అది ఈ టైప్ అనమాట. అది కోమల గాంధారం అంటారు అనమాట. అంచేత దర్బారీ గాంధారం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కర్ణాటక సంగీతంలో హిందుస్థానీ సంగీతంలో చాలా సుప్రసిద్ధమైనటువంటి రాగం. ఇది మంత్ర మధ్యమ స్థాయిలో పాడేటటువంటి రాగం. దీని సమప్రకృతి రాగమైనటువంటి అడాన మధ్యమ తారా స్థాయిలో పాడేటటువంటి 2 రాగాలకి స్వరాలు ఉంటాయి. అంటే అడాన, అలాగే ఇంకా దీనికి దగ్గరగా రాగాలు కూడా కొన్ని ఉన్నాయి. జౌన్పురి అనేటువంటి రాగం ఒకటి ఉంది. అదేవిధంగా అసావరి అనేటువంటి రాగం కూడా ఉంది. అసావరి అంటే అసావరి థాట్ కాదు, అందులో జంజి రాగం. అసావరి ఇది అసావరి అంటారు దీన్ని. అలా కాకుండా ఇది జౌన్పురి రాగం.